హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యవ్వన బిడ్డలు, స్కూల్స్లో చదువుకునే బిడ్డలు, కాలేజీలో చదువుకునే బిడ్డలు రోడ్ల మీద చూస్తున్నప్పుడు నాకు భయంకరమైన బాధ కలుగుతుందండి. యవ్వనస్తులు ఎంతమంది డ్రగ్స్ అంట, చిన్న వయసులోనే అదేంటో పొడి నాచుకొని వేసుకుంటారు. తల్లిదండ్రులకు లోబడరు. మా పిల్లలు మా మాట వినటం లేదు, మా పిల్లలు లోబడటం లేదు, మా పిల్లలు ఎవరినో ప్రేమించారు, వాళ్ళు వెళ్ళిపోయి ఎక్కడో పెళ్లి చేసుకున్నారు, ఎక్కడో తిరుగుతున్నాడు, ఎక్కడో చచ్చిపోయాడు, ఇలాంటి మాట్లాడుతున్నావు చూడండి. తల్లిదండ్రులకు బిడ్డలు లోబడాలి. నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడకుండా నువ్వు ఏది చేసినా అది నీ కీడే కానీ మేలో కాదు. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు మళ్ళీ. అసలు ఇది ప్రేమ అయితే కదా పెళ్లి చేసుకోవడానికి. అది ప్రేమే కాదు, అది ఇచ్చ, అది ఆశ, ఒక విధమైన ఇష్టం. నేను ఒకతను చూచితని ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయమని సంసోనే అడిగాడండి. సంసోని అడిగాడు కదా, మేమేదో అడగకూడదు అంటారు కొంతమంది. సంసోని అడిగాడు, బాగుదోడు బతికెట్టయిందో చూడండి. మరి ఆయన దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, దేవుడు అభిషేకించిన వ్యక్తి ఏమైపోయాడు? చివరికి బానిసైపోయాడు. వద్దునన్నా చెప్పారు తల్లిదండ్రులు, వెళ్ళలేదు. పోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అన్నమాట, అమ్మ నాన్న లేకుండానే. చేసుకుని 3వ రోజే గొడవ పెట్టుకొని వచ్చేసాడు. నిన్న జూమ్లోకి వచ్చి ఓ సోదరు చెప్తుంది, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నా, మాకు ఎప్పుడు గొడవలే అంటుంది. మళ్ళీ పైగా ఏమ్మా సిగ్గులేదా అని అడిగా. మరి లవ్ మ్యారేజ్ చేసుకుంటే గొడవలేదు కబ్బా, పోనీ ఎవడో తెలియనోడు చేసుకుంటే బాధ. మీరు తెలుసుకొని చేసుకొని మళ్ళీ గొడవలేంటి? అది గొడవలే, అది అయిపోయింది. ఆ షో ఆ ఫ్యాషన్ అయిపోయింది, ఆ సరదా అయిపోయింది. ఏంటంటే వివాహం అనేది జీవితకాలం అంతా ఉండేదండి. పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట అన్నారు పెద్దలు. నువ్వు ఒక చొక్కా కొనుక్కోవాలంటే, ఒక చీర కొనుక్కోవాలంటే 100 సార్లు చూస్తావు. దాన్ని బాగుంటుందా, తెలిసిపోకుండా ఉంటుందా, రేట్ అంతా బేరాలు ఆడుకొని కొనుక్కుంటావు. ఒకసారి కట్టుకొని వదిలేస్తావు, లేదా 6 నెలలు కట్టుకొని వదిలేస్తావు. చీరకే అంత జాగ్రత్త పడితే బతుకంతా ఉండాల్సిన మనిషి కోసం నువ్వు ఎట్లా ఉండాలి? చూడగానే ఐ లవ్ యూ అనాలా? ఏదో నాకు అర్థం కాదు. మొహం బాగుందంట. ఏంటండి మొహాలు చూసి ఎక్కడ చూసి లవ్ చేసావా? ఫేస్బుక్లో చూశాను అన్నాడంట. ఫేస్బుక్లో ఫేసే కదా కనపడద్దే, కింద గజ్జుందో కాలుందో లేదో చేయలేదో కదా తెలియదే. ఫేస్ చూస్తే ఏముంది? ఎర్రటోళ్ళు నల్లటోళ్ళుగా, లావుటోళ్ళు సన్నటోళ్ళుగా చేయడానికి అన్ని ట్రిక్స్ వచ్చేసాయి ఇప్పుడు. మనిషికిను ఫోటోలకి సంబంధమే. ఈ ఫోటో నువ్వా? అవును నేనే అంటాడాడు. మరి ఇట్టున్నాయి ఏంటి, నీ ముఖం ఎట్టుంది, నీ పళ్ళు ఏంటి ఎట్టున్నాయి అనిచేసా. ముక్కులు ఆవుగొద్దంటే మరి ఇప్పుడు అందులో నొక్కేసా. యాప్స్ అని వచ్చాయండి, ఒక ఫేస్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేసుకోవచ్చు. అరే బొమ్మలు చూసి మోసపోతావేంటి? మనిషిని చూడు. మనిషిని చూసినా తెలీదు, హృదయం చూడాలి, బ్రతుకును చూడాలి, దేవుని చిత్తం ఎరగాలి. దేవుని చిత్తం. ముక్కెట్టున్న పర్వాలేదు, బాడీ ఎలాగున్నా పర్వాలేదు, కాళ్ళు లేనోడని పర్వాలేదు, గుడ్డి భార్య అయినా పర్వాలేదు, మనసు మంచిదైతే ఎంత ఆనందంగా జీవిస్తారో తెలుసండి. కళ్ళు లేని భర్తతో జీవించే స్త్రీలు ఉన్నారు, కాళ్ళు లేని భర్తతో జీవించే స్త్రీలు ఉన్నారు, కాళ్ళు చేతులు పోలియో ద్వారా నడవలేని భార్యను పెట్టుకొని సంతోషంగా సంసారం చేసే పురుషులు ఉన్నారు. ఏంటంటే నువ్వు నిజంగా ప్రేమించాలంటే అట్టోళ్ళని ప్రేమించు. ఆ రోడ్డు మీద ఆడుకుంటున్నాడు చూడు, అక్కడికి వెళ్ళి పాప వాళ్ళని చూసి ఐ లవ్ యూ, ఐ విల్ మ్యారీ యూ అని చెప్పు. అది నిజమైన ప్రేమ. పెంట మీద ఉన్నోళ్ళని మనల్ని ప్రేమించాడు దేవుడు, అది ప్రేమ. గొప్పోళ్ళ కోసం రాలేదు నేను. ఏంటంటే నీచులను రక్షించడానికి వచ్చాను, వాళ్ళని బాగు చేయడానికి వచ్చాను అన్నాడు. కాబట్టి అంచె దినాల్లో ఈ మ్యారేజెస్ అనేయండి భయంకరంగా ఫెయిల్ అయిపోతున్నాయి. లాయర్ దగ్గరికి వెళ్ళి మీకు వచ్చే కోర్టు కేసుల్లో ఎక్కువ కేసులు ఏంటి అడిగితే ఏం చెప్తారో తెలుసా అండి? విడాకుల కేసులు. పెళ్ళైన 3వ నెలలోనే విడాకులు అంటున్నారు, పెళ్ళైన 10 రోజుల్లోనే విడిపోతున్నారు. కారణం వివాహానికి విలువలు లేవు, హృదయ శుద్ధి లేదు, ప్రకృతి వైపరీత్యాలు, అంచె దినాలలో అవాంఛనీయమైన కార్యాలు, లోతు దినవల్లో జరిగినట్టు జరుగును అన్నది బైబిల్లో. ఇంకో చోటకి వెళ్తే మనం ఇప్పుడు టైం లేదు. లోతు దినాల్లో ఏం జరిగింది? తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు, పెళ్లి చేసుకుంటూ, పెళ్ళికి ఇచ్చుచు. ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటాడు అక్కడో? ఏంటంటే కొన్ని మ్యాట్రిమోనియల్స్ ఉన్నాయంట.
మ్యాట్రిమోనియం దాంట్లో సెలెక్ట్ చేసుకున్నామండి. అందులోకి వెళ్తేనంట మొదటి పెళ్ళి ఆమె కావాలా, రెండో పెళ్ళి ఆమె కావాలా, మూడో పెళ్ళి ఆమె కావాలా. మూడో పెళ్ళి ఆమె అయితే చీప్గా దొరుకుతుంది. రెండో పెళ్ళి భర్త అయితే కట్టం ఇవ్వక్కర్లా. అవి చూసుకుంటారంటే పిచ్చోళ్ళలాగా. అయినా అలాంటి తలంపు ఎందుకు? ప్రభు క్లియర్గా చెప్పాడు, భార్యను విడిచి మరొకతను వివాహం చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు, విడువబడిన దానిని వివాహం చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. అందుకని వివాహం విషయంలో తప్పటడుగు లేకండి. తల్లిదండ్రుల సలహాలు తీసుకోండి. తల్లిదండ్రులు ప్రభువుని ఎరిగిన వారు విశ్వాసులు కాకపోతే తల్లిదండ్రులే ముంచేస్తున్నారండి కొంతమంది. నువ్వు చేసుకోవాల్సిందే, మీ మానమామం చేసుకోవాల్సిందే. ఆ ముసిలిది చచ్చిపోయేటప్పుడు చెప్పిపోయింది, ఈడికి పెళ్ళి అని. ఇంత పిల్లలు అప్పుడు చెప్పిందంట, ఈడికి పెళ్ళి అయితే నా ఆస్తి అంతా వీళ్ళకే రాస్తా, లేదంటే వీళ్ళకి చిల్లిగా పోయిన ఆశ్రమానికి ఇచ్చేస్తా. కాబట్టి ఇప్పుడు ఆస్తి కోసం వీళ్ళిద్దరికీ పెళ్ళంట. వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. ఆ అమ్మాయి ఏమో చక్కగా మెడికల్ కాలేజీలో చదువుకుంటుంది, ఈ అబ్బాయి ఏమో 10th క్లాస్ తప్పి రోడ్ల మీద తిరుగుతున్నాడు. వీళ్ళిద్దరికీ పెళ్ళంట. ఎందుకంటే అమ్మమ్మ చెప్పిందంట, ఒక ఎద్దుని ఒక గాడిదని బండి కట్టి తోలండి, బండి ఎటుపోద్దా, బండి ఎటుపోద్దండి. పిచ్చి ఎవరికో చేసిన ఏదో మాటలు కాదు, దేవుని చిత్తం అనేది ఒకటి ఉందండి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే ప్రోవబో నిజం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. అంచె దినాల్లో వివాహానికి విలువలు లేవు. ప్రార్థన. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవా, మా హృదయాలను చూస్తున్న దేవా, రాకడ గుర్తులన్నీ నెరవేరుతున్నాయ్యా. యుద్ధాల గురించి వింటున్నామయ్యా, కరువుల గురించి వింటున్నామయ్యా, భూకంపాలు జరుగుతున్నాయి, అక్రమం విస్తరించేదయ్యా. అనేకులు నేనే క్రీస్తునని చెప్పేవాళ్ళు బయలుదేరరయ్యా. ప్రపంచమంతటా ప్రేమ చల్లారిపోతుందయ్యా, అక్రమం విస్తరించిపోతుందయ్యా. ఏదో ఏ గడియో ఏ నిమిషమో నీ రాకడ మాకు తెలియదు కనుక మా హృదయాలు శుద్ధి చేసుకుంటూ సహాయం ఇచ్చే. మరణమైన జీవమైన యేసయ్యతోనే అనే ఒక నిబంధన చేసుకోవడానికి సహాయం చేయ్యా. ఇంకా లోతైన రక్షణ లేని వారికి రాత్రి పరిశుద్ధాత్మ కార్యం అని హృదయాల్లో జరిగించము. రక్షించబడి ఇంకా కొన్ని బలహీనతలకు గురైపోతూ మళ్ళీ పడిపోతున్నామని చెప్పేవారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. నిశ్చితమైతే నీ రాకడ, ఆలస్యమైతే మరల కలుసుకోవడానికి, లేక నీ రాజ్యంలో నిరంతరం ఉండే ఆ పరలోకములో నీతో పాటు జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే
లేదా